ఇప్పుడు సమ్మర్ కదా, మల్లెపువ్వుల సీజన్ స్టార్ట్ అయింది. మల్లెపువ్వులు బాగా పూయాలంటే మల్లె మొక్కకు ఏ విధంగా కేర్ తీసుకోవాలో, ఏ ఎరువులు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రూనింగ్ చేసి ఎరువులు ఇస్తే చాలు, సమ్మర్ మొత్తం బాగా పువ్వులు పూస్తుంది. ఈ మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. హార్డ్ ప్రూనింగ్ చేయాలండి. బాగా పొడవుగా పెరిగిన కొమ్మలు కట్ చేసేయండి. అలాగే సన్నగా బాగా ఎండిపోయిన కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు ఉంటే అవన్నీ కట్ చేసి తీసేయండి. ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల మొక్కంతా సమానంగా పెరుగుతుంది. వచ్చే చిగుర్లు కొమ్మలు సమానంగా వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది. ప్రూనింగ్ చేసేసాం. ఇప్పుడు కొత్త చిగుర్లు తొందరగా రావాలంటే మొక్కకు మట్టిలో పోషకాలు అందించాలిగా. పైన కుండీలో 2-3 ఇంచుల వరకు మట్టిని, పాత మట్టిని తీసేయండి. సాయిల్ లూజ్ చేసి పైన మట్టిని తీసేయండి. కొద్దిగా కంపోస్ట్, 250 గ్రాముల కంపోస్ట్ తీసుకోండి. ఒక 2 చెంచాలు వేపపిండి తీసుకోండి. అలాగే ఒక అర చెంచా పసుపు, టర్మరిక్ పౌడర్ తీసుకోండి. పసుపు వేయడం వల్ల ఎటువంటి ఫంగస్ రాదు సాయిల్లో. అలాగే ఒక అర చెంచా డిఏపి పలుకులు తీసుకోండి. డిఏపిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటాయి. మొక్క వేరు భాగం బలపడి కొత్త కొమ్మలు, చిగుర్లు తొందరగా వస్తాయండి. ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్, ఇది ఆవచెక్క పిండి. అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా. మస్టర్డ్ కేక్ పౌడర్లో ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటుగా సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. డిఏపి మొక్క మొదలు దగ్గర కాకుండా ఇలా కుండీకి సైడ్స్లో వేయండి. మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా ఇలా సైడ్స్కి వేయండి. వేపపిండి, పసుపు మొక్క మొదట్లో కూడా వేయచ్చు. ఫంగస్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి ఇవి. తర్వాత కంపోస్ట్ వేసి పైన మనం తీసిన ఓల్డ్ సాయిల్ ఒక పొరలాగా వేసేయండి చాలు. ఆఖరిగా వాటరింగ్ చేసేయండి. ఈ విధంగా మీరు ఆలస్యం చేయకుండా మీ మల్లె మొక్కలను సమ్మర్లో పువ్వులు పూయడానికి ఇప్పుడే సిద్ధం చేసుకోండి.